చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. సహజంగా మనిషి తన జీవితంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆ కార్యక్రమాన్ని ముగించాలి. ముగించినప్పుడే అది సంపూర్ణమవుతుంది. అంటే చదువు మధ్యలో ఆపేస్తారు. చాలామంది చెప్తుంటారు, ప్రారంభించానండి కానీ మధ్యలో ఆపేశానండి అంటారు. అలానే ఒక వ్యాపారం ప్రారంభించి ఆ వ్యాపారాన్ని కూడా మధ్యలో వదిలేశానండి అంటారు. అలానే ఏదైనా ఒక పనికి వెళ్ళి ఆ పని మధ్యలో విడిచిపెట్టి తిరిగి వచ్చేయటం, ఇలా పనిని ప్రారంభించి లేదా ఒక కార్యక్రమాన్ని ఆరంభించి ఆ కార్యక్రమాన్ని మధ్యలో ఆపివేయటం, మధ్యలో వదిలివేయటం, ఇది కాస్త అలా ఆపివేసిన వారికి, వదిలేసిన వారికి అది ఇబ్బందిగాను, ఇంకా మాట్లాడాలంటే అది ఒక అవమానకరంగా కూడా ఉంటుంది. మీరు ఆలోచించండి చెప్తున్నది. మధ్యలో ఆపడం, మరి ఎప్పుడు అది సంపూర్తి చేసినప్పుడు, దాన్ని మనం ముగించినప్పుడు, అప్పుడు మొత్తానికి సాధించాడు, మొత్తానికి చేరుకున్నాడు, బాగా కష్టపడ్డాడు అంటే వచ్చేటువంటి మాటలు, ఆ ప్రశంస ఇలా ఉంటుంది పూర్తి చేసినప్పుడు. మధ్యలో ఆపటం, వదిలేయటం వలన అవమానం, అపహాస్యం, అలానే నవ్వుకోవటం, ఇవి మధ్యలో ఆపడం వల్ల, ముగించకుండా ఆపటం వలన మనిషికి కలిగే నష్టం అది. దీని గురించే ప్రసంగి గ్రంథకర్త సొలొమోను గారు 7వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడుతూ, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు దీనంతటిని ఒక స్టేట్మెంట్ రూపంలో, ఒక సూక్తిగా ఆయన మాట్లాడుతుంటాడు. ఏమన్నాడో ఒకసారి చూద్దాం. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. కార్యారంభం అంటే, కార్యము అంటే ఒక పనిని ఆరంభించటం కాదు. కార్య ఆరంభము కంటే కార్యాంతము లేదా ఆ పనిని ముగించటము మేలు. ఆరంభించటం కాదు, ఆ పనిని ముగించటము మేలు అన్నాడు. ఇతను ఒక రాజు, మర్చిపోకూడదు. ఇజ్రాయేల్ అనేటువంటి ఆ దేశానికి ఒకప్పుడు 3వ రాజు ఆయన. మొదటివాడు సౌలు అయితే, రెండోవాడు దావీదైతే, 3వ వాడు సొలొమోను. ఈయన 40 సంవత్సరాల పాటు ఆ ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించిన వాడుగా చరిత్రలో మనం చూస్తాం. ఇతని గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక మహాజ్ఞాని. ఆ తరానికి ఆయన మించినటువంటి జ్ఞానవంతుడు లేడు అంటే అతిశయోక్తి లేదు. ఆ తరానికే కాదు, ఆయనకు ముందు కూడా, ఆయన తర్వాత కూడా రాజులలో అతని వంటి జ్ఞానవంతుడు లేడు, ఉండడు అని దేవుడు అతనితో చెప్పడం అనేది మనం చదువుకుంటాం మనం ముందుకు వెళ్తుంటే. మొత్తానికి ఆయన చివరి దశలో, ముగింపులో, మర్చిపోకూడదు, చివరి దశలో, ముగింపులో ఈ మాటలు వ్రాస్తూ, కార్య ఆరంభము కంటే, నేను ఒక రాజుగా ఉన్నాను, రాజుగా ఉండి చాలా పనులు, రాజు ఉన్న తర్వాత మీకు ఒక ప్రభుత్వం మారి ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తనకున్నటువంటి 5 సంవత్సరాల వ్యవధిలో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కానీ
ఆ కార్యక్రమాలను కొన్నింటిని మధ్యలో ఆపేస్తారు, వదిలేస్తారు. ఎందుకండి ఆపేశారు ప్రారంభించి అని అంటే చెప్పే కారణం ఏంటంటే బడ్జెట్ లేదండి అంటారు. ఈ విషయాలు మనకి తెలియదేం కాదు. కొన్ని చోట్ల ఒక ప్రాజెక్టు లేదా ఒక బ్రిడ్జి లేదంటే ఇంకా ఏవో రోడ్స్ లేదంటే కాలనీస్, వాటిని ప్రారంభించటం కొరకని చెప్పి ప్రారంభించే రోజు వందల మంది, వేల మంది, మీడియా అంతా హడావుడి హంగామా చాలా ఆర్భాటంతో వస్తారు. వచ్చారు, చేసేది ఎంత హంగామా, ఎంతమంది ప్రజలు. కానీ ప్రారంభించారయ్యా, కానీ దీన్ని ఎందుకయ్యా ముగించలేకపోయారు? ప్రభుత్వ పనులు ముఖ్యంగా మీరు చూడండి అలానే ఉంటాయి. ఇక్కడ సొలొమోను గారు కార్య ఆరంభం కాదు, కార్య అంతము మేలు అని మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మనం భౌతికంగాను ఆత్మీయంగా కూడా మనం ఆలోచించవచ్చు. ఇది కేవలం ఒక భౌతికంగా మాట్లాడుతున్నాడు అని అనుకోవడానికి కూడా లేదు, ఆత్మీయ జీవితాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాడు. ఎస్పెషల్లీ ఇందులో సొలొమోను గారి జీవితమే మనకు కనబడుతుంది. దీన్ని మీరు అలా మనసులో ఉంచుకొని, ఇటువంటి మాటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్య కాలంలో తను వెంబడిస్తున్నటువంటి వేలాది మంది ప్రజలు, ఆ బహుజన సమూహములతో ఆయన ఇలాంటి విషయాన్ని ఒకటి ఆయన మాట్లాడటం మనం చూస్తుంటాం. దీని గురించి లూకా గారు చాలా చక్కగా రాస్తారు. లూకా సువార్త 14వ అధ్యాయం, ఒకసారి లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 25వ వచనము నుంచి మనం చదువుతున్నప్పుడు, లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనంలో, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవరి వైపు? ఆయనను వెంబడిస్తున్నటువంటి వారి వైపు. ఎంతమంది అండి ఆయన వెంబడిస్తున్నారు? బహుజన సమూహములు అన్నాడు. అంతే కదా మరి. మహానుభావుడు యేసుప్రభుల వారు ఆయన బయటికి వచ్చాడు అని అంటే ఆయన చుట్టూ జనసంద్రం, ఆయన చుట్టూ జన సమూహములు. ఆయన నడిస్తే, ఆయన కూర్చుంటే అంతా జనాలతో నిండిపోతుంటాయి ఆ ప్రాంతాలన్నీ కూడా. మీకు తెలియదు కాదు. ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడంటే ముందు ఎంతమంది ఉంటారు? వేలల్లో ఉంటారు. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంటే ఆయనతో పాటు జన సమూహములు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఆయన ఆగాడు అంటే ఆయన చుట్టూ జన సమూహాలు నిలబడిపోయి ఉంటాయి. అంటే యేసు ప్రభుల వారు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ప్రజలు తండోపతండాలుగా ఆయనను వెంబడించేవారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎందుకు వస్తున్నారు అన్న విషయం కాసేపు పక్కన పెడదాం. కానీ యేసు ప్రభుల వారు మాత్రం ఆటోలు పెట్టి, బస్సులు పెట్టి, లారీలు పెట్టి మాత్రం రప్పించలేదు. ఆ రోజు లేవు కూడా అవి. రెండు, ఆశలు చూపించి కూడా రప్పించుకోలేదు. వాళ్ళు వచ్చారంతే ఆయనలో ఉన్న శక్తిని బట్టి, ఆయన చెబుతున్నటువంటి జ్ఞానాన్ని బట్టి. ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు గనుక జన సమూహములు ఆయనను వెంబడిస్తున్నాయి. నో పబ్లిసిటీ, ప్రచారం కూడా ఏమీ లేదండి. ఏం ప్రచారం ఉందండి ఆ రోజు ప్రచారం చేయడానికి? పాంప్లెట్లు ఉన్నాయా? పోస్టర్లు ఉన్నాయా? ఫ్లెక్సీలు ఉన్నాయా? పోనీ ఈ రోజున సోషల్ మీడియా ఏమైనా ఉందా? అసలు మీడియా ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఈరోజు ఇన్నున్నాయి మనకు. అయినా సభలు పెడితే వచ్చేంతవరకు ఎంతమంది వస్తారో, ఎవరు వస్తారో చెప్పలేము. కానీ ఏమీ లేని ఆ కాలంలో ఆయనను వెంబడించినటువంటి ప్రజలను చూస్తుంటే ఎక్కడికి వెళితే అక్కడికి జన సమూహములు, జన సంద్రం అన్నమాట. ఇంకా కిక్కిరిసిపోయేవారు, అంత జనం వచ్చేవాళ్ళు. అప్పుడు ఒక సందర్భంలో ఆయన వెంబడిస్తున్నటువంటి ఆ బహుజన సమూహములను ఆయన చూసి ఒక్కసారిగా ఆయన ఆగి వారి వైపు వెనకకు తిరిగి వారితో మాట్లాడుతున్నాడు.
ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మీరు విన్నారా? సరిగ్గా విన్నారా? మళ్ళీ చెప్పాలా? యేసుప్రభు అడుగుతున్నాడు. మీరు విన్నారా? సరిగ్గా విన్నారా? మళ్ళీ ఒకసారి చెప్తాను. మళ్ళీ ఏమంటున్నాడు? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ లూకా గారు ద్వేషించకుంటే అన్న పదాన్ని ఉపయోగించాడు. ఈ మాటను చూపించి ఈ రెఫరెన్స్ను బయటికి తీసి బైబిల్ను అవమానపరచాలని, బైబిల్ మీద బురద చల్లాలని, ఏమంటే యేసుప్రభు బోధలు అవి సమాజానికి విరోధంగా, వ్యతిరేకంగా ఉంటాయని చెప్పడానికి ఈ మాటను చాలా మంది ఏమంటారు, ఈ మతోన్మాదులు వాడుకుంటారు. మీకు తెలుసు. ఎందుకంటే చూసారండి, యేసుప్రభు ఏమంటున్నాడంటే తల్లిదండ్రులను ద్వేషించమంటున్నాడు, తోడబుట్టిన వారిని ద్వేషించమంటున్నాడు, పిల్లలను ద్వేషించమంటున్నాడు, చివరికి ప్రాణాన్ని కూడా ద్వేషించమంటున్నాడు. చూసారా, తల్లిదండ్రులను ప్రేమించమని చెప్పవలసింది పోయి ద్వేషించమని చెబుతున్న యేసు బోధలు మనకు అవసరమా? మన దేశానికి అవసరమా? మన ప్రాంతానికి అవసరమా? ఏమండి, ఈ మాటనంటే మీకు తెలుసో లేదో, ఇదే మాటను పెద్ద ఫ్లెక్సీ చేయించి పెద్ద పెద్ద సిటీలలో మంచి సెంటర్లలో పెట్టేశారు. ఇప్పుడు అది వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు ఈ మాట చదువుతున్నప్పుడు ఏంటి బైబిల్లో ఏమో ఉంటాయి అనుకుంటే బైబిల్లో ఏంటి ఇలా ఉన్నాయి, ద్వేషించమని చెప్తున్నాడు ఏంటి యేసు? ఆయన ప్రేమమయుడు అని చెప్తారు క్రైస్తవులు, కరుణామయుడు అని చెప్తారు యేసుప్రభు గురించి. కానీ బైబిల్లో తల్లిదండ్రులు ద్వేషించమని చెప్పాడా ఏంటి? అన్నదమ్ములు ద్వేషించమని చెప్పాడా యేసుప్రభు? భార్య పిల్లలు కూడా ద్వేషించమన్నాడా? చివరికి ప్రాణాన్ని కూడా ద్వేషించమని చెప్పాడా? అంటే ఇలా ద్వేషించమని చెప్పిన ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన్ని క్రైస్తవులుగా మీరెందుకు నమ్ముకున్నారు, మమ్మల్ని ఎందుకు నమ్మమని మీరు చెప్తున్నారు అని క్రైస్తు పట్ల, క్రైస్తవ్యం పట్ల, బైబిల్ పట్ల ద్వేషాన్ని పెంచాలని కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నం అది. ఇక్కడ సరే, నేను ఆ విషయం కాదు నేను మాట్లాడాలనుకున్నది. ఇక్కడ ద్వేషించకుంటే అనేటువంటి మాట ఇక్కడ చూస్తాం. కానీ ఇదే మాట మత్తయి గారు రాసినప్పుడు ఏమని రాస్తాడో తెలుసా? నాకంటే ఎక్కువగా మీరు వారిని ప్రేమించవద్దు అనేటువంటి పదాన్ని అక్కడ ఉపయోగిస్తారు. అంతే, ద్వేషించటం గురించి కాదు అక్కడ మాట్లాడుతుంది, ప్రేమ గురించి. అంటే నాకంటే ఎక్కువగా మీరు మీ భార్యలను, పిల్లలను, తల్లిదండ్రులను, కుమారులను ప్రేమిస్తే నాకు మీరు పాత్రులు కారు అన్నాడు అనమాట. అక్కడ ప్రేమ గురించి, ద్వేషం గురించి కాదు. అంటే ఫస్ట్ ప్రియారిటీ నాకు ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత నాకు ఇవ్వాలి. ఎందుకంటే నేను మీ కొరకు ప్రాణం పెట్టినవాడను, నేను మీ కొరకు నేను ఈ లోకానికి వచ్చినవాడను. కనుక అందరికంటే, అన్నింటికంటే నన్ను మీరు ఎక్కువగా ప్రేమించాలి అన్నటువంటి కాన్సెప్ట్లో చెప్పిన మాట తప్ప ద్వేషించమని కాదు. ఒకవేళ అలా ద్వేషించమని అంటే బైబిల్లో ఎన్ని మాటలు చెప్తాడండి తల్లిదండ్రులను ప్రేమించాలని. మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి, మీరు వారిని సన్మానించాలి, వారిని తిట్టకూడదు, వారిని కొట్టకూడదు, వారిని తిట్టిన కొట్టిన శాపగ్రస్తులు, వారికి మరణశిక్ష, తల్లిని బాధ పెట్టకూడదు, తండ్రిని బాధ పెట్టకూడదు. అలా బాధ పెడితే, గాయపరిస్తే వారికి ఆకులు, లోయకాకులు వచ్చి వాని కళ్ళు పీకేస్తాయి. ఎన్ని మాటలు చెప్పాడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండాలి, మీరు అన్ని విషయాలు మీరు వారికి లోబడాలి. మిగతా మాటల సంగతి ఏంటి అంటే అవన్నీ ఆలోచించి ఈ మాటను మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ద్వేషించమనేటువంటి మాట కాదు, అక్కడ నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించకూడదు, అది అక్కడ చెప్పింది. ఓకే, సరే, ఆ విషయం పక్కన పెడదాము. మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, అయితే మీరు నన్ను వెంబడించాలి అని అంటే మీరు నన్ను బాగా ప్రేమించాలి. ఓకేనా? అన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా మీరు నన్ను ప్రేమించగలరా అనేది మొదటి మాటలో చెప్తున్నాడు. తర్వాత చూద్దాం తర్వాత మాటలో. మరియు ఎవడైనను
తన సిలువను మోసుకొని, ఇక్కడ సిలువ అంటే యేసుప్రభు మోసిన సిలువ కాదు, ఇక్కడ సిలువ అంటే శ్రమ, కష్టం, బాధ, హింసకు గుర్తుగా ఉపయోగించినటువంటి పదం అండి సిలువ అనగానే. శ్రమకు, కష్టానికి, శ్రమకు, బాధకు, అవమానానికి, నిందలకు, నీ మనసును బాధ పెట్టే ప్రతిదీ నీకు సిలువే. ఒక మాటలో, నీ మనసుకు బాధ పెట్టే, నిన్ను బాధించే అది ఏదైనా దేవుని విషయంలో నీకేమవుతుంది? అది సిలువ. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంతవరకు బాగుంది. 25, 26, 27 ఏమండి, ఇవి రెండు కూడా ఒకే అర్థం. ఆయన శిష్యులు అవ్వాలి అని అంటే తనకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. తన శిష్యులు అవ్వాలి అని అంటే ప్రతి దినము కూడా తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. అంటే యేసు ప్రభువుకు నువ్వు శిష్యుడు అవ్వాలి అని అంటే, యేసు ప్రభుకు శిష్యుడు అవ్వాలంటే యేసు ప్రభువుకు అభిమాని అవ్వటం వేరు, యేసు ప్రభుకు శిష్యుడు అవ్వటం వేరు. యేసు ప్రభుకు అభిమానం అవ్వటం వేరు, యేసు ప్రభుకు శిష్యులు అవ్వటం వేరు. అభిమానం అంటే జస్ట్ ఏంటంటే యేసు ప్రభు గొప్పడని చెప్తాడు అంతే. యేసు ప్రభు నమ్ముకోడు. యేసు ప్రభు అందరిలో చాలా మంచివాడు అంటే చెప్తాడు అంతే. కానీ యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం ఏం బతకడు అనమాట. ఇందులో ఎవరెవరు వస్తారు? సినిమా హీరోలు వస్తారు, హీరోయిన్లు వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు, మేధావులు వస్తారు, శాస్త్రవేత్తలు వస్తారు. వీళ్ళందరికీ యేసు ప్రభు అంటే ఏమంటారు? అభిమానం. ఆఖరికి నిన్న మొన్న రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వచ్చారు, ఆర్జీవి అంటారు. ఏ జీవి? ఆర్జీవి. ఆయన కూడా ఎవరంటే ఇష్టమట? మరి ఇంకేంటే మరి బాప్తిజం తీసుకోవచ్చుగా? తీసుకోడు. మన దగ్గర అంటే ఒక సంగీత ఆయన పేరు కీరవాణి గారు, ఎంఎం కీరవాణి గారు. ఆయన కూడా యేసుప్రభు గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడు తెలుసా అండి? అసలు క్షమ అనే విషయంలో నేను ఎన్నో పురాణాలు చూశాను. ఆ వేదాలలో కానీ ఆ పురాణాలలో కానీ నాకు ఎక్కడ కనిపించిన ఒక ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ నేను యేసుప్రభులో చూశాను. ఎందులో అంటే క్షమ అనేటువంటి విషయంలో పీక్ స్టేజ్ అనమాట యేసుప్రభుది. నాకు ఆయన అంటే నాకు చాలా అభిమానం అంటాడు అంతే. మరి బాప్తిజం తీసుకోరా కీరవాణి గారు? తీసుకోలేదు. మరి ప్రభు నమ్ముకున్నారా? నమ్ముకోను. ఆయన అంటే నాకు అభిమానం. రజనీకాంత్ గారు, ఆయన కూడా యేసుప్రభు అంటే అభిమానం. అభిమానులందరూ శిష్యులు గారు. అంతెందుకండి, చంద్రబాబు గారికి కూడా యేసుప్రభు అంటే అభిమానం. మన వీడియోలు పెడతాం చూసారా, మహనీయులకు మార్గదర్శి అనే పాటలో యేసుప్రభు గురించి గొప్పగా చెప్తాడు ఆయన. చూసారా? అంటే వాళ్ళంతా ఏంటంటే అభిమానులు అంతే. వాళ్ళంతా మనం ఆయన యేసుప్రభు గురించి నాకు గొప్ప మాటలు చెప్పగానే భలే చెప్పాడని మనం గొప్ప సప్పర్లు కొట్టేసి వాళ్ళకు కటోర్లు పెడుతుంటాం మనం. ఇది కాదు, జస్ట్ వాళ్ళంతా అభిమాన్స్ అండి, ఫ్యాన్స్ అండి. వాళ్ళంతా ఫాలోవర్స్ కాదు, శిష్యులు కారు వాళ్ళు. ఇక్కడ శిష్యుడు అవ్వాలి అని అంటే అన్నింటికంటే అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? యేసుని ప్రేమించాలి. 2, తన సిలువను ఎత్తుకొని ప్రతి దినము ఆయనను వెంబడించాలి. అప్పుడు మాత్రమే యేసు ప్రభువుకు మనం ఏమవుతాం? శిష్యులం అవుతాం. కనుక వీళ్ళెవ్వరు శిష్యులు కారు, జస్ట్ అభిమానులు అంతే అన్నమాట. ఓకేనా? తర్వాత మాట చూద్దాం 28లో. ఇప్పుడు ఇవి రెండు మీరు మనసులో పెట్టుకొని 28వ వచనం చదవండి. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిని ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. వీటి గురించి మీకు బాగా తెలుసు కదండి. కన్స్ట్రక్షన్ల గురించి, నిర్మాణాల గురించి మీకు బాగా తెలుసు. గోపురం అంటే సరే, వాళ్ళకి ద్రాక్ష తోటలు గోపురాలు వాళ్ళ పరిధిలో ఉంటాయి గనక యేసుప్రభు ఆ పదాలు ఉపయోగించాడు. ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి, ఏమంటాడు? మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే అని ప్రారంభిస్తాడు. ఇప్పుడు మీరు ఎవరైనా కానీ ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? అసలు నా దగ్గర ఉన్న డబ్బు ఎంత, ఇక్కడ గజం ఎంత నడుస్తుంది అని ఆలోచిస్తారు. ఓకే, నా దగ్గర ఉన్నటువంటి డబ్బులకు స్థలం వస్తుంది, స్థలం తీసుకున్నారు. మరలా కొంతకాలం తర్వాత డబ్బు సమకూర్చుకున్నారు. ఇప్పుడు మరలా అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ స్థలంలో నేను అనుకున్న ఒక 2 గదులు, నేను అనుకున్న ఈ 3 గదులు ఇల్లు నేను నిర్మించుకోవాలి అంటే, వేసుకోవాలి అని అంటే ఎంత ఖర్చు అవుతుంది అని ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ గీయించుకొని ఏమంటాము, ఒక అంచనాకు మనం వస్తాం. ఏమంటారు? ఇంత అవుతుందండి అని ఆయన అంటాడు. అప్పుడు వెంటనే మనం ఆలోచిస్తాం, మన దగ్గర ఉన్నది ఎంతండి అని
ఆయన వేసినటువంటి ఎస్టిమేషన్ అంటాం దాన్ని. అంటే ఆయన వేసిన ఎస్టిమేషన్, ఆయన ఒక 20 లక్షలు ఎస్టిమేషన్ వేసాడు అనుకోండి. అప్పుడు మనం ఇంకేమనుకుంటే తెలుసా అండి, 20 కాదండి, అవసరం 5 10 ఇంకా ఎక్కువ పడతాయి, అవి కూడా మనం చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉంటాం మనం అక్కడ. ఇల్లు కట్టిన వాళ్ళు ఎప్పుడైనా కానీ మేము అనుకున్న వాళ్ళు ఇల్లు అయిపోయిందని అన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి మీలో? ఇల్లు కట్టుకున్న వాళ్ళు, మేమండి 5 లక్షలను ప్రారంభించామండి 3 లక్షలకి ఇల్లు అయిపోయిందండి అని ఎవరు చెప్తారా? ఎవ్వరు చెప్పరు. మేమండి 5 అనుకున్నామండి 10 అయిపోయిందండి అంటారు ఎవరైనా. అంటే ఎవరైనా కానీ ఏం ఆలోచిస్తారు అంటే, ఏదైనా ఒకటి నిర్మించాలి, కట్టుకోవాలనుకున్నప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది అని కూర్చుని ఆలోచిస్తారు కదా. కూర్చుని ముందే ఆలోచిస్తారా? ముందే ఆలోచిస్తారు. ముందు ఆలోచించిన తర్వాత ఏం చేస్తారు? ఓకే, పని ప్రారంభించేద్దాం అని పని ప్రారంభించేస్తారు. అంటే పునాది వేసేసి ఇక నిర్మాణం చక్కగా జరిగిపోతూ ఉంటుంది. అదే యేసుప్రభులు వారు చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అని అంటే, కార్య ఆరంభము కంటే, ఏంటి మన పాఠం? కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. అంటే నువ్వు ఏదైనా ఒక పనిని, అదే ఒక నిర్మాణం, ఇంటి నిర్మాణం నువ్వు ప్రారంభించేటప్పుడు ముందే కూర్చొని ఆలోచిస్తావు కదా. స్థలం ఎంత, ఎన్ని గదులు, స్లాబా, అది రేకులా, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అని, నీ దగ్గర ఉన్నది ఎంత అని నువ్వు కూర్చొని నువ్వు ఆలోచిస్తావు కదా. అలానే చెప్తున్నాడు, ఎవరైనా మొదట లెక్క చూచుకుంటాడు, కొనని ఎడల, ఒకవేళ అలా కాకపోతే, చూచుకోకపోతే అంటే ముందే ఆలోచన లేకపోతే అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున, ఇలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా చెప్పండి? ఉంటారు. ఏమంటే మన వాళ్ళు ఎలా ఉంటారంటే, కొంతమంది ఏదైతే తెలియట్లే కొనేద్దాం అని కొనేసుకుంటారు. ఆ తర్వాత మొదటి నెల, 2వ నెల, 3వ నెల ఈఎంఐ కష్టమైపోతుంటది. ఎందుకు? ఆడు కొనలేదా కారు, వీడు కొనలేదా కారు, వాళ్ళు కొనలేదా బంగారం, వీళ్ళు కొనలేదా ఫ్రిడ్జ్, వాళ్ళు కొనలేదా ఏసీ, మనమే కొనలేవా? అందులో ఇప్పుడు ఏముంది? అంతా కూడా జీరో ఇంట్రెస్ట్. ఏమి లేదు, ఆధార్ కార్డు ఒకటి పట్టుకొచ్చి వాళ్ళ కారు తీసుకెళ్ళిపోవచ్చు అంటున్నాడు ఆడు. ఇంతకంటే ఇంకా ఆఫర్ ఏముంటుంది మనకు? పద, ఆధార్ కార్డు ఉంటే చాలట కారు వచ్చేస్తుందట, ఆధార్ కార్డు ఉంటే చాలు ఏసీ వచ్చేస్తుంది ఇంటికి అనగానే వెళ్ళిపోతాం. అందులో మనకు ఏమండి క్రిస్మస్ ఆఫర్లు, సంక్రాంతి ఆఫర్లు, దసరా ఆఫర్లు, దీపావళి ఆఫర్లు, ఇంకా ఈ ఆఫర్లు అనగానేటప్పటికి ఇంక మనం ఆగం. అసలు మన బలహీనత వాళ్ళకు తెలుసు, వ్యాపారస్తులకు. అంతే, మొత్తానికైతే వెళతాము, తెచ్చుకుంటాం, ఆ రోజు బాగుంటాం, 3వ రోజు బాగుంటాం, 20 రోజులు బాగుంటాం, నెల దగ్గరకు వస్తున్నప్పుడు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంటుంది. అప్పుడు ఈఎంఐ వచ్చేస్తుందండి, బ్యాలెన్స్ ఉన్నాయా లేవా, పోలేడు. మొదటి నెల ఏదో కష్టంతో కడతాం, ఇక 2వ నెల, 3వ నెల ఏమైపోతుంది? ఇంకేముండవు, అకౌంట్లో 0 అయిపోద్ది. అప్పుడు ఏంటంటే, అప్పుడు ఆలోచిస్తుంటాం, ఏమండి కారు కొనడానిలే కానీ కష్టంగా ఉందండి, ఏమండి మీరు అను తీసుకుంటారా? ఏమండి ఏసీ ఏదో పెట్టించుకున్నాంలే కానీ ఈఎంఐలో భారం అయిపోయిందండి, ఏమండి మీరు ఎవరైనా తీసుకుంటారంటే కొంచెం చెప్పండి. ఇది ఎప్పుడు ఉండాలి? ఇది ముందు చూచుకోవాలి అన్నాడు చూసారా, ముందు ఉండాలి అది. దీన్ని కట్టగలనా లేదా, కొనసాగించగలనా లేదా అనేది ముందు జాగ్రత్త. ఎందుకు చెప్తున్నాడు? కార్య ఆరంభం కాదు, ఏది కార్యాంతం అని యేసుక్రీస్తుల వారు నీకు అర్థం కావడానికి ఏమంటే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆ తర్వాత చూద్దాం. చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను కాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు అన్నాడు. నిజమా కాదా మీరు చెప్పండి. వెళ్ళేటప్పుడు అండి 10 మందిని తీసుకెళ్ళాడండి. ఎందుకు? గ్రాండ్గా రావాలి మరి, ఏమండి లోపల షోరూంలో నుంచి ఏమండి అంత గ్రాండ్గా. ఆ తర్వాత చూడండి, ఇక ఎవ్వడికి చెప్పడం ఇంకా కష్టమైపోతుంటుంది. చెప్తుంటే ఏమనుకుంటారో. అందులో ఆ రోజు మనం మాట్లాడిన మాటలు మరి మామూలుగా ఉండవు కదా. మన చూపులు, మన నడిచిన విధానం, మన స్టైలు, మన ఓవర్ యాక్షను అంత ఇంత ఆ రోజు. ఇప్పుడు మరలా ఎవరికైనా చెప్పాలన్నా కానీ మనకు మొహం ఉండదు.
వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటున్నారో తెలిస్తే ఇవన్నీ ఉంటాయి. అందుకు కొనసాగింపలేకపోయినని అతనిని చూచి ఎగతాళి చేయసాగుదురు కదా. నిజమే. అందుకే బుద్ధున్నవాడు ఏం చేస్తాడంటే ప్రారంభించేటప్పుడే ముందు ముందు నేను కొనసాగించగలనా, పునాది వేశాను, కట్టగలనా, ప్రారంభించాను, పూర్తి చేయగలనా అని ముందే ఆలోచించి అడుగులు వేస్తాడు. అలానే ఇది ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మీరు నన్ను వెంబడిస్తున్నారా? 25 వచనానికి కనెక్షన్ ఇదంతా, కనెక్టివిటీ, కంటిన్యూషన్ ఇదంతా. ఆయనను వెంబడిస్తున్న జన సమూహముల వైపు యేసు ప్రభుల వారు వారి తట్టు తిరిగి, మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మీరు నాకు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? మీరు నాకు శిష్యులు అవ్వాలనుకుంటే మీరు మీకున్నటువంటి వాటన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా మీరు నన్ను ప్రేమించగలరా? అలా ప్రేమించగలం అనుకుంటే మీరు నన్ను వెంబడించండి. నెంబర్ 1. 2, నన్ను వెంబడించేటప్పుడు అనేకమైన శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. వాటిని కూడా మీరు సహిస్తూ ప్రతిదినము నన్ను వెంబడించగలరా? ఆలోచించండి, కంగారు పడకండి, ఆలోచించండి. కానీ ఈరోజు ఎందుకు విషయం చెప్పాల్సి వచ్చిందనంటే, ప్రారంభం బాగుంటుంది అందరిది, దాని కొనసాగింపే సరిగా లేకుండా పోతుంది. ప్రారంభం చాలా గొప్పగా ప్రారంభించారు జీవితం, క్రైస్తవ జీవితాన్ని. కానీ ఆ తర్వాతనే కొనసాగించలేక మధ్యలో బలహీనపడిపోయి, నలిగిపోయి, లోకానికి కాక దేవునిలో కాక, ఇటు లోకం సగం దేవుడు సగం అనుకుంటూ కొందరు బ్రతుకును కొనసాగిస్తుంటే, మరికొందరు ఏకంగా దేవుణ్ణి వదిలేసి మరలా తిరిగి లోకంలో కలిసిపోయి చూసే వాళ్ళందరూ, వీటప్పుడు గుడికి వెళ్ళేవాడు కదా, ప్రార్థనకి వెళ్ళేవాడు కదా, ప్రతి మీటింగ్కి నేనే ఉన్నానన్నట్టుగా ముందుకు వెళ్ళిపోయేవాడు, ప్రతి దానికి తానే ముందు ఇచ్చేవాడు, ముందొచ్చేవాడు, ముందుగా పాడేవాడు, ప్రార్థన చేసేవాడు, ఇప్పుడేంటి వెనకైపోయాడు అని ఏమనుకుంటారు? బయటికి నవ్వకపోయినా లోపల నవ్వుకుంటారు. బయటికి నవ్వుతో నువ్వు ఊరుకోవు కదా, మరి ఎందుకంటే చెడిపోయి ఉన్నావు, అందుకే నీకు భయపడతారు. కానీ లోపల ఎంత అవమానంగా ఉంటుంది ఆ విషయం. అందు గురించి ఆయన సొలొమోను గారు మాట్లాడుతున్నప్పుడు ప్రసంగి గ్రంథంలో, మరలా అక్కడికి వెళ్దాం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని ఎవరి కొరకో చెబుతున్నట్టుగా మీరు అనుకుంటున్నా, వ్రాస్తున్నటువంటి సొలొమోను గారు మొట్టమొదట తన గురించే మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది. కారణం ఏంటంటే, సొలొమోను గారి ప్రారంభం కూడా చాలా బాగుంది. సొలొమోను గారి ప్రారంభ జీవితం చాలా భక్తిగా ఉంది. ఈ మాటలు మీరు వింటూ ఒక్కసారి మీ జీవితాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతో దూరం వెళ్ళకండి. మీరు క్రైస్తవ్యంలోకి వచ్చిన తొలి దినాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలు. మీ బాల్యం అవసరం లేదు, మీ యవ్వనం అవసరం లేదు. మీరు క్రీస్తులోకి వచ్చిన రోజు ఉంది చూసారా, బాప్తిస్మం తీసుకున్న రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి మీలో మార్పులను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే తెలిసిపోద్దండి మీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది. సొలొమోను గారి ప్రారంభం ఎలా ఉందంటే చాలా బలంగా, చాలా గొప్పగా ఆరంభించాడండి. ఎంత బాగున్నాడంటే ప్రారంభంలో సొలొమోను గారు ఆయన జీవితాన్ని చూస్తుంటే, తండ్రి దావీదు గారు ఇంకా చివరి దశలో ఉన్నప్పుడు ఎవరిని కొడుకును రాజుగా అభిషేకించమని చెప్పాడు, రాజుగా తను అభిషేకించారు. అప్పటికి సొలొమోను గారు చాలా చిన్నవాడు, చాలా ఏమంటారు, మంచి యవనంలో యుక్త వయసులో ఉన్నవాడుగా మనకు కనబడతాడు. మొత్తానికి బాలుడు అన్న పదాన్ని మనం అక్కడ చదువుకుంటాం. అంత చిన్న వయసులో చాలా పెద్ద బాధ్యత సొలొమోనుకు అప్పగించేటప్పటికి, సొలొమోను ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడో తెలుసా? ఎవరి మీద ఆధారపడలేదు. మనుషులన్న వారు ఎవరి మీద ఆధారపడక సాక్షాత్తు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడి దేవుని ఎదుట మోకాళ్ళేసి దేవుడికి అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒక్కసారి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం
8వ వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, నీ దాసుడనైనా నేను. ఏమండి 7వ వచనం, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఎంత వినయమయ్యా! ఏంటి, ఒక రాజు ఏమని చెప్తున్నాడు తెలుసా దేవుడితో? దాసున్నయ్యా, నీ దాసుని, నీ దాసుని. నేను రాజును కావచ్చు, కానీ ఎవరిని నేను? నీ దాసుని అని చెప్తున్నాడు. ఏమంటే రాజే దేవుడితో నేను నీ దాసుని అని మాట్లాడుతున్నాడు అని అంటే, ఇక్కడ ఎవరున్నారు రాజులు? అసలు ఈ భూమి మీద ఎవరున్నారండి రాజులు? ఎవ్వరూ లేరు. ఒక రాజు దేవుడితో తన్ను తాను దాసుడుగా పరిచయం చేసుకుంటున్నాడు, దాసుడుగా మాట్లాడుకుంటున్నాడు. మనకు అసలు ఇష్టం ఉండదండి ఆ పదం అంటేనే మనకు పడని పదం లాగా అయిపోయింది. ఎందుకంటే మనం కొన్ని అధికారాలను మనం సృష్టించుకున్నాం కదండి, కొన్ని టైటిల్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కదా. మనల్ని ఆ టైటిల్స్తో పిలిస్తేనే మన మనసు సాటిస్ఫాక్షన్ అవుతుంది. అలా కాకుండా క్రీస్తు దాసులు, దైవజనులు, సేవకులు, క్రీస్తు పరిచారకులు అని బైబిల్లో ఉన్న పదాలతో పిలిచామనుకోండి, కంప్లైంట్స్ వెళ్ళిపోతాయి తెలుసా అండి. చూసారా అండి, వీళ్ళు నన్ను అలా పిలవలేదండి, దాసుడని పిలిచారండి, నీ దాసున్నా అండి, నేను డైరెక్టర్నండి నేను అని కంప్లైంట్ వెళ్ళాలి. నాకు ఏమండి నన్ను అలా పిలిస్తే అలా అయిపోయింది. ఏమండి మరి ఈయనెవరండి? రాజు కదా. రాజయ్యుండి ఏమని చెప్తున్నాడు దేవుడితో? నీ దాసుడను. బాగుంది. ఇంకా తర్వాత చూద్దాం. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఏంటి కార్యం? ఏ కార్యం? శుభకార్యమా? కార్యం అంటే ఏమనుకుంటున్నారు? ఏదో పెళ్లి కార్యము లేకపోతే దినకార్యం, ఈ కార్యం కాదండి. అంటే ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు, ఇశ్రాయేలీయులను ఏలుటకు, అదొక పెద్ద పని. అదే ఆ కార్యము జరిగించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడను, మరలా నీ దాసుడనైనా నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు, వారి విశాల దేశమున తనకి లెక్క పెట్టుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి న్యాయము తీర్చగలవాడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. బా, ఏమడిగాడండి? ఏమీ కోరుకోలేదండి దేవుని ఎదుట. ఒక్కటే, అయ్యా చిన్న వయసులో పెద్ద బాధ్యతను అప్పచెప్పావయ్యా, మరి ఇంత చిన్న వయసులో ఇంత సువిశాలమైనటువంటి ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని ఏలటానికి నాకున్న ఈ బుద్ధి, ఈ జ్ఞానం నాకు చాలదు. వీళ్ళంతా ఎవరు? నీ ప్రజలు. నీ ప్రజలను నాకు అప్పగించావే, నీ ప్రజలను నాకు అప్పగించావే. మరి నీ ప్రజలకు న్యాయం తీర్చాలి, నీ ప్రజలకు ఆకలి తీర్చాలి, నీ ప్రజలకు దప్పిక తీర్చాలి, నీ ప్రజలకు ఏ లోటు లేకుండా నేను చూసుకోవాలి. ఇంత చక్కటి పరిపాలనను అందించాలి అని అంటే నాకున్న జ్ఞానం సరిపోదు. ఆ జ్ఞానం దేవుడిగా నువ్వు ఇవ్వాలి నాకు అని దేవుని మీద ఆధారపడి ఆ దేవుణ్ణి గోజాడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు దేవుడి దగ్గర, దేవుడి పాదాల దగ్గర బ్రతిమలాడుతున్నాడండి. అంటే ఎంత బాగున్నాడో చూడండి. ప్రారంభం ఇదేంటిది? ఇది సొలొమోను గారి జీవిత ప్రారంభం, కార్య ఆరంభం. ఇది ప్రారంభం చాలా బాగుంది. దేవుడు కూడా చాలా మెచ్చాడు, చాలా సంతోషపడ్డాడు. దేవుడు మెచ్చి సంతోషపడి ఏమంటే సొలొమోనుతో మాట్లాడుతున్న మాట తర్వాత చూద్దాం. తర్వాత మాటలో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువును అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, శత్రుల ప్రాణమును అడగలేదు, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివే. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఇప్పటి వరకు పూర్వీకులైన వారిలో ఏ ఒక్కడికి లేని, ఏ ఒక్కడికి అనుగ్రహింపబడని జ్ఞానం. ఇంకో విషయం చెప్పనా?
ఇక మీదట నీ వంటి వాడు, నీ అంత జ్ఞానము కలిగిన వాడు కూడా ఒకడును బా నీకు ఇచ్చేస్తున్నాను సొలొమోన్, నీకు ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే నీ మనవి నాకు చాలా, నీ ప్రార్థన నాకు బాగా నచ్చిందయ్యా. ఎందుకంటే సహజంగా ఎవరైనా కానీ ప్రార్థన పేరుతో ఏమడుగుతారు అని అంటే ఇల్లు అడుగుతారు, ఉద్యోగం అడుగుతారు, పిల్లల్ని అడుగుతారు, డబ్బు అడుగుతారు, బంగారం అడుగుతారు, భూములు అడుగుతారు. ఇవే కదా మనుషులు ప్రార్థనలో అడిగేవి. కానీ ఏ ఒక్కరైనా కానీ అయ్యా నీ జ్ఞానం నాకు కావాలయ్యా, నీ బుద్ధి నాకు కావాలయ్యా, నీవిచ్చిన 66 పుస్తకాలను అర్థం చేసుకోవటానికి కావలసిన ఆ వివేచనను నాకు ప్రసాదించు తండ్రి. నేను చచ్చేలోపు 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకొని చనిపోవటానికి కృప చేయ్యా అని ఈ రోజుల్లో ప్రార్థించినటువంటి ప్రార్థనా పరులు, భక్తులు, విశ్వాసులు ఏమండి ఎక్కడైనా మనకు కనపడతారా? ఎక్కడ ఎందుకండి, ఇక్కడ ఏమైనా ఉన్నారా? మీరు ఆలోచించుకోండి మీలో. అందుకు సొలొమోను ప్రార్థన దేవుడు నాకట్టుకుంది. అయినా రాజయ్యుండు నువ్వేం కోరుకోవాలి? డబ్బు కదా నువ్వు అడగాలి, లేదంటేనేమో నాకు దీర్ఘాయుష్యునివ్వమని కదా నువ్వు అడగాలి, లేదంటే నీ చుట్టూ శత్రు రాజ్యాలు ఉన్నాయి వాళ్ళ ప్రాణాలు తీయమని కదా నువ్వు అడగాలి. శత్రుడు ప్రాణం అడగలేదు, నీకు దీర్ఘాయువు కావాలని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు. అసలు అందరు అడిగేవి ఏది నువ్వు అడగలేదు ఏంటయ్యా విచిత్రంగా. అయితే నువ్వు ఏది అవసరమో కరెక్ట్గా అదే అడిగావు నా ప్రజల కోసం. కనుక నువ్వు అడిగినది నీకు ఇస్తున్నాను, బుద్ధిని, జ్ఞానాన్ని. అందుకే ఇది వరకు కానీ తర్వాత కానీ ఎవరికి ఇవ్వని జ్ఞానం నీకు ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం నీవు అడగనివి ఐశ్వర్యం ఉంది చూసావా, అది నీకు ఇస్తున్నాను. ఆ ఘనతను అడగలేదు, ఆ ఘనత కూడా నీకు ఇచ్చేస్తున్నాను, బోనస్ అన్నాడు. కనుక ఇవన్నీ కూడానండి ఆయన అడిగింది పొందుకున్నాడు, అడగనివి కూడా పొందేసుకున్నాడు. ఎందుకంటే చాలా బాగున్నాడండి, చాలా మంచిగా ప్రారంభించాడు. మళ్ళీ చెప్తున్నాను, చాలా చక్కగా ప్రారంభించాడు తన భక్తి జీవితాన్ని. ఏమన్నా చాలా గొప్పగా ప్రారంభించాడు. ఎంత బాగా ప్రారంభించాడో చెప్పడానికి ఈ 3వ అధ్యాయాన్ని మీకు చూపించాను. నిజంగా బాగానే కొనసాగిస్తున్నాడండి భక్తిని. ఎంతవరకు రాజయ్యాడు. రాజైన వెంటనే ఆలోచించింది ఏంటంటే, అయ్యో నా తండ్రి చనిపోతున్నప్పుడు ఆ దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు, ఆయన ఆశ నా ద్వారా దేవుడు తీర్చుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు వెంటనే నేను అధికారంలోకి వచ్చేసాను కనుక నా దేవునికి మొట్టమొదటి మందిరం కట్టాలి అని వెంటనే మందిర పనులు ప్రారంభించేశాడు. మందిర నిర్మాణ పనులు ప్రారంభించేశాడు. ఆ మందిరం కూడా ఎలాంటి మందిరం అయి ఉండాలి తెలుసా? ఎలాంటి మందిరం ఉండాలి? ప్రపంచంలో అప్పటికి ప్రపంచ దేశాలలో ఏ దేశములో ఏ దేవునికి లేనంత గొప్పదైన మందిరము నా దేవునికి నేను నిర్మించాలి. ఎందుకంటే అప్పటికి అష్షూరు సామ్రాజ్యం ఉంది, బబులోనీలు ఉన్నారు, ఐగుప్తు ఉంది, సిరియా ఉంది, అష్షూరు ఉంది, బబులోను ఉంది, బలమైనటువంటి దేశాలు ఉన్నాయి చుట్టూ. ఆ దేశాలలో కూడా ఎవరికి లేని ఎవరు కట్టని గొప్పదైనటువంటి మందిరాన్ని నా దేవునికి నేను కట్టాలి అని మందిర నిర్మాణాన్ని ప్రారంభించేశాడు. ఎంత శ్రద్ధతో ప్రారంభించాడు తెలుసా? మందిర నిర్మాణ విషయంలో కూడా ఎంత శ్రద్ధ, ఎంత మందిని పెట్టాడండి పనివారి కోసం. మీరు చూస్తారండి సుమారు 1,00,000. ఎంతమంది? దినవృత్తాంతంలో మీరు 2వ గ్రంథాన్ని మీరు చూడగలిగితే, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో మొదటి వచనం నుంచి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనంలో, సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము చేసుకుని బరువులు మోయుటకును 70,000 మంది. బరువులు మోయటానికి 70,000 మంది. 1, 2 కొండల మీద మ్రాణులను కొట్టుటకు, అంటే పర్వతాలకు, గుట్టల్లో, కొండల్లోకి వెళ్ళిపోయి చెట్లు కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు అవసరం కనుక అక్కడ బరువులు మోయటానికి 70,000, ఆ మ్రాణులు కొట్టడానికి 80,000, వీళ్ళందరి మీద సూపర్వైజింగ్ చేయటానికి 3,600 మంది. మొత్తంగా 1,53,600. 1,53,600 మందిని దేవుని మందిర నిర్మాణ పని కొరకు సిద్ధం చేశాడు అని అంటే ఏంటయ్యా సొలొమోను? ఎంత భక్తి కదా దేవుడి మీద, ఎంత ప్రేమ కదా. ఇది ప్రారంభం, మర్చిపోకండి. ఇదేంటి? ప్రారంభం. ప్రారంభం ముఖ్యమా, ముగింపు ముఖ్యమా? ఏమండి, పరుగు పందెం చూడండి, రన్నింగ్ రేస్ చూసారు ఎప్పుడైనా? రన్నింగ్ రేస్లో ఎలా ఉంటారు? అందరూ పరిగెత్తడానికి రెడీగా ఉంటారు, అంతే. రెడీ 1, 2, 3 అని అందరు వేగంగా పరిగెత్తుతారు.
కొంతమంది మధ్యలో పడిపోతారు, కొంతమంది మధ్యలో ఆపేస్తారు. చివరికి చేరుకునేసరికి 2, 3. అదేంటండి, చాలామంది ప్రారంభించారు పరుగు ప్రారంభించినప్పుడు చాలామంది ఉన్నారు, కానీ ముగించేటప్పటికి 3, 4, 5 కంటే ఎక్కువ లేరు. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? మధ్యలో డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు ఘనత ఎవరికి? మధ్యలో డ్రాప్ అయిపోయిన వాళ్ళకు ఘనతనా, పరుగు ముగించిన వాళ్ళకు ఘనతనా? ముగించిన వాళ్ళకు కదా ఘనత. అలానే ఇక్కడ సొలొమోను గారు ప్రారంభించారు, తన భక్తి జీవితాన్ని ప్రారంభించాడు, చాలా బాగా ప్రారంభించాడు. బాలుడుగా దేవుణ్ణి ఏమడిగాడు మనం చూసాం. 2, అధికారాన్ని చేజిక్కించుకున్న దేవుడు అధికారంలోకి రాగానే వెంటనే దేవుని కొరకు ఆలోచించాడు, మందిర నిర్మాణం కొరకు మనుషులు సిద్ధం చేశాడు. మందిర నిర్మాణం చాలా వేగంగా జరిగిపోతుంది, చాలా పటిష్టంగా నిర్మాణాన్ని ముగించేశాడు. చివరికి ప్రారంభోత్సవం అంటారా, ఎంత గొప్పగా ఎంత ఘనంగా జరిగిందో అది నేను మీకు చెప్పాల్సిన పని లేదు. మీరు తర్వాత రాజుల గ్రంథంలో, మీరు తర్వాత 8వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోవచ్చు. చాలా బాగుంది. ఇంకో విషయం చెప్పమంటారండి, ఎంత భక్తిగా ఉన్నాడు అని అంటే, లక్షల మంది ఇశ్రాయేలీలు, సుమారుగా ఎంతమంది ఉంటారండి ఆ రోజు ఇశ్రాయేలీలు జనాభా అంటే? సుమారుగానండి ఒక 50 లక్షలు అనుకోవచ్చండి. ఆ రోజుకు క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీల జనాభా సుమారు ఒక 50 లక్షలను అనుకుంటే, 50 లక్షల మంది ఇశ్రాయేలీలు అందరూ ఆ మందిర ప్రారంభోత్సవంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా యెరూషలేములో ఆ మందిర ప్రారంభోత్సవానికి వచ్చుండగా, వారు మాత్రమే కాక చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలు, రాజులు, అధికారులు అందరినీ ఆహ్వానం పంపగా వాళ్ళందరూ ఉన్నారు. చుట్టూ రాజ్యాలను ఏలుతున్న రాజులు, మంత్రులు, అధికారులు, రాజ్యంలో ప్రజలు అందరూ చేరి ఉండగా సొలొమోను వాళ్ళందరూ చూస్తుంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా ఎలా ప్రార్థన చేశాడు తెలుసా అండి? మోకాళ్ళూని ప్రార్థన చేశాడంటే. ఆ విషయం అవసరం అంటే మోకాళ్ళూని ప్రార్థన చేశాడు అని స్పెసిఫిక్గా ఆ విషయం రాయాలా? ఒకసారి చూస్తారా? దినవృత్తాంతంలో 2వ గ్రంథం, 6వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 13 వచనం చూడండి. ఇక్కడ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 13లో, తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తుగల ఇత్తడి ఆ చప్పరమును ముంగిట ఆవరణమునందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాను. అందరి ఎదుట మోకాళ్ళుని. మనం ఒంటరిగా ఉండే మోకాళ్ళంగా మన గొప్పతనం చెప్పనా? అందరి ఎదుట తర్వాత కనీసం ఒంటరిగా గదిలో ఉన్నప్పుడైనా మోకాళ్ళు లొంగుతారా? ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు. ఇప్పుడు కుటుంబంతో ఉన్నప్పుడు, ఇక ఒంటరిగా ఉన్నవాళ్ళు కుటుంబంతో లొంగుతారా? నా పిల్లల ముందు నేను మోకాళ్ళు లొంగితే ఏమైపోతుంది? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, అందులో నేను పెద్ద స్పీకర్ని, లేకపోతే పెద్ద వ్యక్తిని సమాజంలో, నా పిల్లల ముందు మోకాళ్ళు వేస్తే నా పిల్లల ముందు నేను ఏమైపోవాలి? ఇది అంటే వ్యక్తిగా మోకాళ్ళు లేవు, కుటుంబంతో అసలు లేదు, ఇక సంఘం ఆరాధనలో ఎప్పుడూ పోయింది, ఇక సమాజం ముందు నిలబడి ఏమన్నా సమాజంలో మోకాళ్ళు వంగటమా? అది ఎప్పటికీ నెవర్. అది జరిగే పనా? జరగదు. ఎందుకంటే మన సొలొమోను కంటే మహాజ్ఞానులం. సొలొమోను రాజు కంటే కూడా గొప్ప అధికారం కలిగిన వారు. అందుకే మన ఈగోస్ హట్టయిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో వంగేది లేదు. మరి సొలొమోను గారు ఏంటండి, 50 లక్షల మంది ఉన్నారండి చుట్టూ. ఎంతమంది? 50 లక్షల మంది ఉన్నారు. 50 లక్షల మంది సామాన్య ప్రజల ముందు మోకాళ్ళలోని చేతులు ఆకాశం వైపు చాచి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఏంటయ్యా సొలొమోను నీకున్నటువంటి వినయం, ఏంటి నీకున్న భక్తి, ఏంటి నీకున్న దేవుడు పట్ల పిచ్చి? అలా అని మిమ్మల్ని ఏమనట్లేదు, మీరు కూడా ప్రారంభంలో వంగిన వాళ్ళే లేండి. ఆ తర్వాత కాలంలో పోయింది కానీ అలవాటు. ప్రారంభంలో వంగలేదా? ప్రారంభంలో అంటే ఎప్పుడు?
బాప్తిస్మం తీసుకున్న తొలి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకుందామా? అప్పుడు ఎలా ఉన్నామో. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు చాలామంది కూర్చోమని చెప్పి టీ పెట్టి, ఈ టీ తాగే లోపు ఖాళీగా ఉండటం ఎందుకు అని ఆల్బమ్ తీసుకొచ్చి ముందు పెడతారు. పెట్టి, ఏమండి ఇది మా ఎంగేజ్మెంట్ అప్పుడు ఫొటోస్ అండి, ఇవి మా పెళ్ళప్పుడు ఫొటోస్ అండి, ఇవి నేను చదువుకున్నప్పుడు ఫొటోస్ అండి, ఇప్పుడు అవన్నీ మాకెందుకండి అంటే, అప్పుడు చూసారా నేను ఎలా ఉన్నానో, పెళ్ళప్పుడు చూసారా ఎంత బాగున్నానో. పెళ్ళప్పుడు అందరూ బాగానే ఉంటారు, మామూలు మేకప్ కాదు కదా అది. మరి ఇక నీ జీవితంలో రెండు సందర్భాల్లో, ఒకటి పెళ్ళికి, ఒకటి చావుకు. తెలుసు కదా, చావుకు కూడా మేకప్ వేస్తారు కదండి, లేకపోతే నేను ఎవరు చూస్తారు అక్కడ? ఎవరు తట్టుకుంటారు ఆ వాసన? మేకప్ వేస్తారు, కాకపోతే దేనికోసం అంటే ప్యాకప్ కోసం, పెళ్లి కోసం కాదు. మేకప్ వేసి నెక్స్ట్ చేసే పని ఏంటి? మొత్తం చుట్టేయడమే, ప్యాకప్ అన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, అది ప్రారంభం. బాప్తిస్మం తీసుకున్న, ముఖ్యంగా ఆ రోజు చూడండి, బాప్తిస్మం తీసుకున్న ఆ రోజండి, అబ్బా అందరిలో యేసుప్రభు కనపడతాడండి. అందరు స్త్రీలందరూ మరియమ్మ అలా ఉంటారు, పురుషులందరూ యేసుప్రభులా కనబడుతుంటారు. ఏమండి ఎవరండి నా పలానా ఆయనండి, ఏమైందండి నిన్నటి వరకు ఒకలా ఉన్నాడు, ఈరోజు ఇంకోలా ఉన్నాడు. బాప్తిస్మం తీసుకున్నాడండి, యేసుప్రభు నమ్ముకున్నాడండి. అందుకైనా ఎవరిని ఇంట్లోకి రాగానే నిన్నటి వరకు ఏమో ఒరే క్రికెట్ పెట్టరా, ఒరే సినిమా పెట్టరా, సీరియల్ పెట్టరా అన్నాడు. ఈరోజు పిల్లల్ని అజయ్ అర్థం కావట్లే, పిల్లలు కూడా పిచ్చెక్కుతుంది. నిన్నటి వరకు మా నాన్న అలా ఉన్నాడు, ఈరోజు ఏంటి? ఆయనే ముందు రిమోట్ తీసుకునేవాడు, ఆయన పెట్టుకునేవాడు, ఆయన కూర్చునేవాడు. ఈరోజు ఆయన చూడకపోగా చూసే మమ్మల్ని కూడా గద్దిస్తున్నాడు ఏంటి? మరి ఏమనుకున్నావురా, మీ నాన్న బాప్తిస్మం తీసుకున్నాడరా, మీ నాన్న మారిపోయాడు. ఓకే, ఆ రోజు పిల్లల్ని గద్దిస్తాం. ఇక కొన్ని నెల అయింది అనుకోండి, పిల్లలు పెట్టుకుంటే మనం చూస్తుంటాం. అప్పుడు మనం ఏమంటాం, నేను పెట్టుకోలేదంటే వాళ్ళు పెడితే చూస్తున్నాను అంతే, వాళ్ళు పెడితే నేను చూస్తున్నాను అంతే. ఇంకో 6 నెలలు అయింది అనుకోండి, ఇక వాళ్ళు బెటర్ మనమే పెట్టుకుంటాం. మరి బాప్తిస్మం తీసుకున్న రోజు ఎలా ఉన్నావు? మనం చూడటమేమోగా, చూసేవాడిని కూడా చూడొచ్చా? క్రైస్తవుడు సినిమా చూడొచ్చా? సీరియల్ చూడొచ్చా? అసలు టైం వేస్ట్ చేసుకోవచ్చా? బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, అక్కడ ప్రార్థన ఉంది పదండి, అక్కడ మీటింగ్ ఉంది పదండి, ఆదివారం పదండి, ఇంట్లో ఉండటం ఏంటి? ఎలా ఉన్నా పర్వాలేదు, వెళ్ళిపోవాలి దేవుడి కోసం. అమ్మ నాయనో, ఎంతకాలం ఇది, ఎన్ని రోజులు ఈ భక్తి అనుకుంటాం. కార్యారంభం చాలా బాగుంది, ఆరంభం బాగుంది, ఆరంభం అదిరిపోయింది. గుర్తు చేసుకోండి మీ ఆరంభం ఎలా ఉందో. ఆ రోజు ఎక్కడ క్లాసులున్నా పరిగెత్తుకుని వాలిపోయేది. ఇప్పుడు అవసరం అండి క్లాసులు? మరి వారం వారం అయితే ఏమో, నెలకొక్కసారి వస్తామండి. మరి ఆ రోజు వారం వారమే కాదు, రోజు ఉంటే బాగుండి అన్నావు. అది ఆరంభం. కార్య ఆరంభం కాదు, దేవుడికి ఏది కావాలి? అంతం కావాలి, కార్య అంతం కావాలి. అది మేలు, నీకు ఆరంభం కాదు. ఇక్కడ సొలొమోను గారిని చూస్తుంటే కార్య ఆరంభం అదిరిపోతుంది. ఎవరిది? సొలొమోను గారిది కూడా కార్య ఆరంభం చాలా బాగుంది. ఏం బాగుంది? ఇగో బాలుడుగా ప్రార్థన, దేవుడు చాలా ఆనందపడ్డాడు, అన్నీ ఇచ్చాడు. వెంటనే ఆయన ఏం చేశాడు? మందిరాన్ని నిర్మించాడు. ఆ వెంటనే మందిర ప్రారంభోత్సవాలు అందరూ చూస్తుంటే అందరి ముందు ఏమయ్యాడు? మోకాళ్ళు లేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మందిర నిర్మాణం అయిపోయిందండి, ప్రారంభోత్సవం అయిపోయిందండి. ఆ తర్వాత చూస్తుంటారండి, చాలా డబ్బు అండి సొలొమోను గారి కాలంలో. ఎంత డబ్బు, ఎంత ధనవంతుడంటే ఆయన. ఒకరోజు ఇంట్లో భోజనం అండి, ఆయనకు ఒకరోజు ఇంట్లో భోజనం. మనకు అనుకోండి, ఇంట్లో 4 ఉన్నాం 5 ఉన్నాం అంటేనండి, మా ఇంట్లో నుండి రోజుకు కేజీ ఉడుకుతాయంటే అది పెద్ద గొప్ప. మనకు రోజుకు 2 కేజీలు ఉడుకుతా, అది ఇంకా గొప్ప అనుకుంటాం మనం. మరి సొలొమోను గారి ఇంట్లో రోజుకి ఎన్ని కేజీలు ఉడుకుతాయో తెలుసా అండి? ఏమంటే మన ఇళ్లలో రోజుకు 1, 2, 3 మహా అయితే ఇంకా గట్టిగా అయితే ఒక 4-5 కేజీలు ఉడుకుతాయేమో రోజుకు. కానీ సొలొమోను గారి ఇంట్లో మెను చూస్తారు ఒకసారి, ఆయన ఇంట్లో రోజుకి ఎన్ని కేజీలు ఉడికేవో, ఎన్ని పశువులు, ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఏమంటే ఎన్ని అయ్యేవో ఒకసారి చూస్తారు. ఒకసారి చూస్తే బాగుంటుందిలే. ఎలాగో మన జీవితంలో మనకు అవదలేండి, చూసైనా ఏమంటే చదువుకునైనా కానీ వినైనా కాస్త ఏమైనా ఆనందపడదాం. ఎక్కడ? రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం ఎన్నో వచనం? రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం అండి. ఒక్కొక్క దినం మనకు చూడండి,
ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి. మీరు అండర్లైన్ చేసుకోండి, ఇక రాసుకోవాల్సింది మీరు. ఇక ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతంటే 600 తూముల సన్నపు గోధుమ పిండి. ఎన్ని తూములట? 600 తూముల సన్నపు గోధుమ పిండి. ఓకే. 1200 తూముల అంటే 1200 తూముల ముతక పిండి. ఎన్ని చపాతీలో ఎన్ని రొట్టెలు అవ్వాలండి వాటికి? మీరు అసలు మనకు అలాంటి ఉండదులేండి ఈ ప్రాంతంలో. మనకి ఏమైనా తెల్లగా ఉండాలి, మనం పాలిపోయినట్టుగా అయిపోవాలి. మనం తినేది అలాంటిదే కదండి. ఆ గిన్నెలో అన్నం మనం తినాలంటే ఎలా ఉండాలి? మనకు అన్నం తెల్లగా ఉండాలి, మనం ఎలా ఉన్నా పర్వాలేదు. అదే మీరు ఆ రాయలసీమ ప్రాంతానికి వెళ్ళారనుకోండి, అన్నం పక్కన పెట్టి జొన్న రొట్టెలు, అన్నం పక్కన పెట్టి రాగి సంకటి, బలం. ఉన్నాం ఎందుకు? ఏదో ఉన్నామంటే ఉన్నాం అంతే. నీ ఒంట్లో ఎన్ని జబ్బులు ఉన్నాయి, ఎన్ని రోగాలు ఉన్నాయో తెలియాలంటే కొంచెం రక్తం తీసుకుంటే కానీ తెలియదు. లేని రోగం అంటూ ఉండదు. ఎందుకు? ఏం తింటున్నారు? మళ్ళీ పైగా మనం ఏమంటామంటే, ఆడ సుట్ట తాగుతాడండి, ఆడ సిగరెట్ తాగుతాడండి, ఆడ మందు తాగు పాడు, ఆడేమో తాగి పాడు చేసుకుంటాను, నువ్వే తినక పాడు చేసుకుంటాను. వాడికి నీకు పెద్ద తేడా ఏమి? ఆడు పాడు చేసుకుంటున్నాడు, తాగకూడనివన్నీ తాగేసి, తినకూడనివన్నీ తిని, నువ్వు పాడు చేసుకుంటున్నావు. మొత్తానికైతే రిజల్ట్ ఏంటంటే అక్కడ పాడైపోతున్నాయి, ఇక్కడ పాడైపోతున్నాయి. మళ్ళీ ఆడు చూసి ఏదో వాడేదో, అఫ్కోర్స్ తప్పే చేసేది కాదంటాం లేదు, కానీ రిజల్ట్ అంతిమంగా పాడైపోతుంది. నీ దేహం కూడా పాడైపోతుంది కదా తినక త్రాగక ఉండటం వల్ల. వాడు తినకూడని తిని పాడు చేసుకుంటున్నాడు, నువ్వు తినవలసినవి తినక పాడు చేసుకుంటున్నావు. అది నేరం అయినప్పుడు ఇది నేరం కాదా? దేహం దేవుడిది కదా, ఈ దేహంలో దేవుడు ఉండాలి కదా, దేవుడు పని కోసం ఇవ్వబడిన దేహం కదా. మరి కనీసం ఈ కామన్ సెన్స్ నీకుంటే, దేహాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, దేవుని కొరకు 10 కాలాల పాటు ఆయన పనిలో బలంగా వాడబడాలి, ఈ ఉండదా నీకు? ఇది ఉంటే తినే ముందు నేను ఏం తింటున్నాను అని ఆలోచించుకుంటాం, త్రాగే ముందు నేను ఏం తాగుతున్నాను అని ఆలోచించుకుంటాం. అంటే నిజంగా నీ దేహం పట్ల, ఆరోగ్యం పట్ల, దేవుడు పట్ల నీకు నిజమైనటువంటి భక్తి, ప్రేమ, వాక్యం నీకు బుర్రకి ఎక్కితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడతాం. ఇంటి దగ్గరే ఉంటారండి, ఎన్ని గంటలకండి తింటున్నారంటే 12 గంటలకు. ఏం చేశారు 12 గంటల వరకు? ఏం చేశారు 12 గంటల వరకు? ఇప్పుడు మేము అనుకోండి, ఏమంటే సభలకు వెళతాం, రోజుకో చోట ఉంటాం, మాకు తప్పదు అది. అయినా చాలా వరకు ముందుగా తినేసే ప్రయత్నం చేస్తుంటాం. ఇంట్లోనే ఉండి 9 గంటలకు, 10 గంటలకు, 11 గంటలకు. ఇది మీరు తినేది అన్నం అని మీరు అనుకుంటున్నారేమో, ఆహారం ఆహారం కాదు అది. మీరు ఆహారంగా తీసుకుంటారు, అది కడుపులోకి వెళ్ళేది విషంగా మారుతుంది. జస్ట్ అంతే, ఏమి లేదు. మీరు తినేది అన్నం అనుకుని మీరు తింటున్నారు కదా. ఏమండి మళ్ళీ చెప్తున్నాను, ఆలస్యంగా అంటే ఏంటి? పొద్దుపోయిన తర్వాత బైబిల్లో కూడా చెప్తాడండి ఈ మాట. అంటే లేటుగా మీరు తినేది, లేటుగా మీరు త్రాగేది, అది లోపలికెళ్ళి కడుపులో పులిసిపోయి అనేకమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది అన్న సంగతిని దేవుడు బైబిల్లో చెప్పిన తర్వాత కూడా మీరు రోజండి 10 గంటలకు కూర్చొని తింటామండి. తినండి, 10 గంటలకు తినండి, ఉదయం 8 గంటలకు హాస్పిటల్కి వెళ్ళండి. మరి అంతే చేసి నెక్స్ట్ జరిగేది అదే. ఈ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోకూడదా? ఏమండి గోధుమ పిండి 1200 తూముల మతక పిండి, క్రొవ్విన ఎడ్లట ఎన్నటండి? సంవత్సరానికి కాదు, ఒక రోజుకు. రోజుకు ఎన్ని? 10. ఏంటండి మనం చదివేది నిజమేనా? మనం చదువుకుంది నిజమే, అది విన్నది నిజమేనా? మీరు నిజమే, మీరు విన్నది నిజం. అది ఏంటి 10? ఏమండి ఎంత పెద్దగా ఉంటాయండి అవి ఎన్ని కేజీలు వెళ్తాయండి? ఎంతమంది తినొచ్చండి? అది సొలొమోను గారి ఇంటికి 1 డే, ఒక రోజుకి. అంత మాత్రమే కాదండి, తర్వాత చూడండి ఇంకా ఏంటి, విడి ఎడ్లు మళ్ళీ ఎన్నట? మొత్తంగా ఎన్ని? మొత్తం 30.
తర్వాత 100 గొర్రెల. మనం వారానికి ఒక రోజు 1 కేజీ తెచ్చుకోవడానికి చచ్చిపడుతుంటాం మనం. అది అది మన మన స్థాయి. అది మన సొలొమోను గారు మీ స్థాయి ఏంటంటే రోజుకి 30 పెద్దయి, తర్వాత చిన్నయి గొర్రెలెన్ని 100, తర్వాత ఇవియుగాక ఏంటి ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇవన్నీ? అలా అని సొలొమోను గారు తిన్నారు కనుక తప్పు కాదు, నేను కూడా తింటాననుకో తీసుకెళ్ళి లోపల పడతారు జైల్లో. ఇవి తినకూడదు, ఇవి వన్య ప్రాణులు, ఇవి వీటి మీద నిషేధం ఉంది. నిషేధం ఉందని తెలిసిన తర్వాత కూడా సల్మాన్ ఖాన్ ఆగక చూసేట దానికల్లా పరిగెత్తుకుని వెళ్ళి కాల్చేసాడట. ఇప్పుడు ఈయన కాల్చడానికి రెడీగా ఉన్నాడు ఒకడు. తెలుసు కదా, న్యూస్ అదే కదా ఇప్పుడు ప్రజెంట్. ఏమండి అయ్యా సొలొమోను, ఏంటయ్యా నీ వైభవం, ఏంటయ్యా నీ గొప్పతనం అంటే ఇది. చాలా బాగున్నాడండి, బాగున్నాడు, ఇక్కడి వరకు కూడా బాగున్నాడండి సొలొమోను. ఇక జ్ఞానం విషయంలో అంటారా, ఆయన జ్ఞానాన్ని వినటానికి, ఆయన ప్రత్యక్షంగా చూడటానికి దేవుడి ప్రపంచంలో అన్ని దేశాల నుంచి రాజులందరూ కూడా క్యూ కట్టారట. 9వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 9లో ఒక షేబా దేశపు రాణి సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని శోధించడానికి తనతో పాటు పనివారిని, ఒంటెలను, రౌతులతో పాటు వస్తూ ఒంటెల మీద విస్తారమైన బంగారం తీసుకొని వస్తుందట. బా, అంత బాగుంది కదండి, బాగుంది బాగుంది. ఎంతవరకు బాగుందనంటే ఆయన బాగున్నాడు, అన్ని బాగున్నాయి, ఆయన బాగున్నాడు, అన్ని బాగున్నాయి. అయితే కార్య ఆరంభం బాగుంది, భక్తి ప్రారంభం బాగుంది. కానీ దుఃఖకరమైన సంగతి ఏంటంటే అంతం, ఆయన ముగింపు బాగోలేదు. ఆయన ముగింపులోకి వెళ్ళేటప్పటికీ బాగోలేదు. అందుకే ఆయన ముగింపులో రాస్తున్నటువంటి మాటలు ఇవి. ఏది? కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు. నా ఆరంభం అదిరిపోయింది, అదరగొట్టేసరి చాలా బాగుంది, కానీ వృద్ధుడయ్యేటప్పటికీ నా చుట్టూ పరిస్థితి ఎలా మారిపోయిందనంటే ఆయన చేసినటువంటిది. ఏమంటే భార్యలు, చేసుకున్న భార్యలు 700 మంది భార్యలు ఉండగా మరలా 300 మంది ఉపపత్నులట. వీళ్ళు కాక మళ్ళీ ఇతర స్త్రీలు, వీళ్ళు కాక ఈ 1000 మంది కాక మరలా ఇంక కొంతమందిని చూసిన వాళ్ళని కావాలని తెచ్చేసుకుంటున్నాడట. ఏంటయ్యా బాబు సొలొమోను, ఎలా అయిపోయావేంటి? పోనీ వాళ్ళందరిని తీసుకొచ్చి పెట్టేసుకొని చివరికి చేసిన పని ఏంటంటే మరలా ఆయన ఎవరినైతే చేసుకున్నాడో, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే వచ్చారో, వారు నమ్మినటువంటి దైవాలు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి విగ్రహాలు, వాళ్ళకి సంబంధించి ఈయన చేత గుడులు కట్టించి తన చేత ఇతన్నే తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందు కూర్చోబెట్టేసి పూజలు చేయించేశారట. అది రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. అతనికి 700 మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఇవన్నీ మనం చదువుతూ ఆ చివరికి వెళ్ళేటప్పటికండి 7వ వచనంలో సొలొమోను కెమోషోను మోయాబీయుల హేయమైన దేవతకు, మొలెకును అమ్మోనీయుల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠములు కట్టించెను. ఆహా, సరిగ్గా ఎక్కడ తెలుసా? ఈ చేతులతోనే కదా దేవుడికి మందిరం కట్టించే బంగారు దేవాలయం. ఏ చేతులతో నువ్వు దేవునికి మందిరం కట్టించావో, గొప్పదైన మందిరం, ఆ మందిరానికి ఎదురుగా కట్టు, మాకు కూడా కట్టు, వీటికి కూడా అని ఏ చేతులతో దేవుని కొరకు మందిరం కట్టించాడో అదే చేతులతో ఆ రోజు బయలు దేవతలకు మందిరాన్ని, బలిపీఠములను కట్టించి వాటికి మొక్కించి చివరికి విగ్రహారాధన వైపుకు నడిపించేశారు వాళ్ళంతా. ఇదేంటండి, ఎలా ప్రారంభించాడు సొలొమోను, చివరికి చూడండి ఎలా అయిపోయాడు. అదే ఒక పాఠంగా ఉండాలి ఈ సమాజానికి అని ప్రసంగి గారికి తన జీవితంలో చివరి దశలో రాసినటువంటి పుస్తకం కదా ప్రసంగి గారు. వ్యర్థం 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 అని మాట్లాడుతూ అప్పుడు చెప్తున్న మాట, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ప్రియులారా, ముగించే ముందు ఒక విషయం చెప్తాను. మీలో కూడా చాలామంది ఏంటంటే ఈరోజు ఏమంటే నేను ప్రారంభంలో బాగా పనిచేశానండి, ప్రారంభంలో పల్లెకు వెళ్ళా, పట్టణానికి వెళ్ళాను, ఏమంటే అన్ని ప్రాంతాలకు తిరిగేశానని అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది సంఘంలోనండి మేమే ముందుండే వాళ్ళమండి, ఇచ్చేవాళ్ళమండి, వచ్చేవాళ్ళమండి, చేసేవాళ్ళమని ఎలా గొప్పగా చెప్పుకుంటూ కొంతమంది ఉంటుంటారు. ఏమండి, ఇది
మీరు చెయ్యలేదు అని అంటం లేదు, తిరగలేదు అని అంటం లేదు, మీరు ఇవ్వలేదు అని అంటం లేదు. కానీ మీరు ఎన్ని ఇచ్చినా, ఎన్ని చేసినా, ఎంత తిరిగినా మీరు మీ జీవిత ముగింపులో ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని మీరు కొనసాగించక మీరు అలానే మీ జీవితాలు ముగించుకుంటే మాత్రం మీరు ఒకప్పుడు చేశానని చెప్పుకుంటున్నవి కూడా అవి వ్యర్థం. వ్యర్థం అవి. ఇంత మాట అన్నారు ఏంటండి? నా మాట కాదు, దేవుడే అంటున్నమాట. ఒక్కసారి ఏహెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, ఏహెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, ఏహెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. ఏహెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం అండి. అయితే నీతిపరుడు తన నీతిని విడిచేశాడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు భక్తి ఏమంటే ఒకప్పుడు క్లాసులు అనగానే ముందుగా వచ్చాడు, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఏమంటుంది? ఒకప్పుడు క్లాసులకు ముందుగా వచ్చి ఇప్పుడు రానోడు ఇప్పుడు క్లాసులకు ముందుగా వచ్చేవాడిని చూసి ఏమంటాడు తెలుసా అండి? జనరల్గా మన ఏమంటాడండి? ఒరే వెళుతున్నావా, వెళ్ళు, నేను కూడా ఒకప్పుడు నీలాగా వెళ్ళిన వాడినేరా, చూసావా ఆఖరికి ఏమైపోయాను, నువ్వు నాలాగా అయిపోతావులే, ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడు ఎవరు దేవుని కార్యక్రమాల కోసం ముందుగా వచ్చి ఇస్తున్నారు అనుకోండి, ఇచ్చి ఆగిపోయిన వాడిని ఎవరు తెలుసా అండి? ఇస్తున్నావా, ఇవ్వు, దిగో నీకంటే సీనియర్ ఇక్కడ నేను, ఇచ్చి ఇగో ఇలా అయిపోయా నేను, నువ్వు అయిపోతావులే నాలాగా. ఎవడు ఇలా అనేవాళ్ళు లేరండి? ఒక సహోదరు అంటుందిలేండి, ఏంటి మీరు వెళ్తున్నారా అక్కడికి, ఆ సంఘానికి? ఏంటి మీరు వెళ్ళిపోయి ఆ సంఘంలో పనిచేస్తున్నారా? ఏంటి మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి పని చేస్తున్నారా? మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ సంఘంలోకి వెళ్ళి మీరు ఎంత పని చేయండి. ఇగో ఒకప్పుడు మేము చేసాం, ఇప్పుడు నాకు అర్థమైపోయింది, అందుకే మేము సైలెంట్గా ఉన్నాం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు కూడా ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? మేము చాలా చేసి ఆపేసాము, మీరు ఎందుకండి వెళ్తున్నారు, ఎందుకండి ఇస్తున్నారు, చేస్తారు, మీరు ఆగిపోండి ఇప్పుడే అని అర్థమే కదా వాళ్ళ ఉద్దేశం. అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళందరి కోసం చెప్తున్న మాట ఏంటంటే ఆయన, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించినడలా అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు, చూడండి, అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. కన్ఫామ్గా చెప్పేశాడు. చాలా మంది ఏంటంటేనండి, ఏదో లోకంలో ఒక సామెత చెప్తుంటారండి, మా తాతట ఏ గుర్రం ఎక్కాడట, తెల్ల గుర్రం ఎక్కాడు అని చెప్తుంటారు. మా తాత తెల్ల గుర్రం ఎక్కాడు, ఇప్పుడు మాత్రం నాకు ఎక్కడానికి ఏం లేదు. ఎందుకు అవన్నీ సోది సుత్తి? కాకపోతే నేను ఒకప్పుడండి వచ్చానండి, ఇచ్చానండి, చేశానండి, తెగ తిరిగానండి, తెగ వెళ్ళానండి, అబ్బబ్బబ్బా ఎరగదీశానండి, నేను మొత్తం చింపి పడేశానండి. ఇవన్నీ వద్దు, నువ్వు జరిగిపోతున్నావు, నీకు అర్థం కావట్లే. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఇప్పుడు చెయ్యటం లేదు అని అంటే, రావడం లేదు అని అంటే, ఒకప్పుడు నువ్వు చేసినటువంటి క్రియలు ఉన్నాయి చూసావా, అవి జ్ఞాపకములోనికి ఏమన్నాడు, ఇక రావు, అయిపోయింది, తీసేసాడు. కనుక ఇప్పుడు ఎవరైనా ఒకప్పుడు అంటే నేను ఖమ్మం క్లాసులకి వెళ్ళేవాళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం అండి, ఇంత దూరం నుంచి వెళ్ళిపోయే వాళ్ళం అండి, ఎంత దూరమైనా వెళ్ళిపోయే వాళ్ళం అండి అని అంటున్నారంటే మనకు అర్థమైపోవాలి ఇప్పుడు వెళ్ళట్లేదని, ఎక్కడికి ఊర్లో కూడా వెళ్ళట్లేదన్నమాట, ఇంటి పక్కనైనా వెళ్ళటం లేదన్నమాట. ఒకప్పుడు అంటే మేము చాలా ఇచ్చేవాళ్ళం అంటే అది మనకు అర్థమైపోద్దు, ఇప్పుడు ఇవ్వటం లేదన్నమాట. అయితే ఇప్పుడు ఒకప్పుడు ఇచ్చాను, వెళ్ళాను, చేశాను, తుడిచాను, కడిగాను అని అంటున్నావు చూసావా, ఇప్పుడు నువ్వు చేయట్లేదు అని అంటే ఒకప్పుడు నువ్వు చేసినవన్నీ కూడా దేవుడు అంటున్నాడు అవి జ్ఞాపకములోనికి రావు. ఎందుకంటే అది కార్యారంభం, అది కార్యారంభం. కార్యారంభము కంటే ఏది మేలు? కార్యాంతము మేలు. నీ ప్రారంభం ఎలా ఉందో నీ ముగింపు కూడా అలానే ఉండాలి. ప్రారంభం బాగుంది, ముగింపు సరిగా లేదు, దానివలన ప్రయోజనం లేదు. అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా. సొలొమోను గారు తన జీవితాన్ని ఆయన ముందు పెట్టుకొని తన జీవితంలో జరిగినటువంటి సంఘటనని ఆధారం చేసుకొని ఆయన మాట్లాడుతున్న మాట, నేను ప్రారంభంలో ఎంత బాగున్నానో, దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నానో, చివరికి వచ్చేసరికి నా ముగింపు చూసారు ఎలా అయిపోయిందో. మీ జీవితాలు అలా ఉంటాయేమో ఒక్కసారి ఆలోచించుకోండి. అలా ఉండకూడదు, మీరు అలా ముగించుకోకండి. మీ ప్రారంభం ఎంత ఘనంగా ప్రారంభించారో మీ ముగింపు కూడా అంతకంటే గొప్పగా ఉండేటట్టుగా చూడండి.
ఇది ఏమైపోయినా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎన్ని అవమానాలైనా పర్వాలేదు, ఎన్ని నిందలైనా పర్వాలేదండి, ఎంత శ్రమ రానివ్వండి, నేను ప్రారంభంలో దేవుడి కోసం పరిగెత్తినట్లుగా, ప్రారంభంలో దేవుడి పట్ల నాకున్నటువంటి భక్తి, వాక్యం పట్ల ఉన్న ఆసక్తి, సంఘం పట్ల ఉన్న ప్రేమ ఏం మాత్రం తగ్గదు, తగ్గటానికి వీల్లేదు, ఇంకా అంతకంతకు అధికం అవటమే తప్ప ఎంత మాత్రం తగ్గదు అని అలా నీ భక్తి జీవితాన్ని ముగించుకుంటే అది నీకు మేలవుతుంది. కానీ ఒకప్పుడు పరిగెత్తానండి, ఇప్పుడు కష్టం అండి. ఒకప్పుడు మోకాళ్ళు వేస్తారండి ప్రార్థనలు, కానీ ఆ తర్వాత కొద్ది కాలం తర్వాతనండి కింద మోకాళ్ళు వేయటం మానేసి బెడ్ మీద మోకాళ్ళు వేస్తారండి. ఇది అప్డేట్ అనమాట. ఇక మరి కొద్ది రోజుల తర్వాత అలా బెడ్ మీద మోకాళ్ళు వేసి ఇంకా కొద్ది రోజులకు ఏమైపోతారంటే ఇక ఏకంగా పడుకునే ప్రార్థన చేసుకుంటారండి, అంతే. ఇంకా అలా పడుకొని అలా నిద్రలోకి అలా వెళ్ళిపోతారు అనమాట. ఇది ఇప్పుడు ప్రారంభం ఏంటి, ఆ కొనసాగింపు ఏంటి, ముగింపు ఏంటి? ఏమైనా చేంజెస్ ఏమి కనిపించట్లేదా? ప్రారంభం బాగుండాలా, ముగింపు బాగుండాలా? మీరు ఒక పని చేయండి, ప్రారంభంలో హడావుడి చేయకండి, నెమ్మదిగా ప్రారంభించండి. ఎప్పుడు కూడా నెమ్మదిగా ప్రారంభించిన వాడు వేగం అందుకొని చివరికి గమ్యానికి చేరుకోవాలి. మనం ఏంటంటే ఆరంభ శూరులో, మనం ఏదైనా ప్రారంభంలో దబిడి అనుకుంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటే నేనే ఉన్నాను ఇంకెవడూ లేదన్నట్టు తిరుగుతుంటారండి చాలామంది. ఏమంటారు, దారం దిగినటువంటి గాలిపటం ఉంటుంది చూసారా, అది ఎడిపోద్దో తెలియదు, అది ఎక్కడ వాలిపోద్దో తెలియదు. కొంతమంది అలా ఉంటే వాళ్ళ జీవితాలు. అలా వద్దు, ఒక నిర్దిష్టంగా ఒక పద్ధతి ప్రకారంగా నెమ్మదిగా ప్రారంభించండి. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అని ఒక సామెత ఉంటుందని తెలుసా ఇంగ్లీష్లో. నెమ్మదిగా, జాగ్రత్తగా, అలానే మీ భక్తి జీవితాన్ని నెమ్మదిగానే ప్రారంభించండి, నెమ్మదిగానే కొనసాగించండి. కానీ ముగింపు మాత్రం ఈ ప్రారంభం కంటే చాలా ఘనంగా ఉండాలి. అప్పుడే మీ భక్తి జీవితానికి మీకు అది మేలవుతుంది. అదే సొలొమోనుగా చెప్పిన మాట, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అని పలకబడిన మాటల్లో ఉన్న పరమార్థాన్ని మీ పిల్లలకు జ్ఞాపకం చేశాను నాయన. నిజంగా ఇది ప్రతి క్రైస్తవుని భక్తి జీవితానికి చాలా అవసరం. ప్రారంభంలో మా మాటలు, మా చూపులు, ఆలోచనలు, నడత మీ కొరకు వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, పనిచేసే విషయంలో ఉన్న ఆసక్తి నాయన అనతి కాలంలో ఆవిరిగా మారుతున్న ఈ తరుణంలో మీ పిల్లలను మరొక్కసారి మీ వాక్యం చేత పురికొల్పి సరిచేసి మీ ఎదురు నిలవ పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ మాటలు చెప్పాను. విని ఆలోచించి అర్థం చేసుకొని వారి భక్తిలో నాయన మెరుగుపరుచుకునే భక్తి జీవితాన్ని ప్రారంభం కంటే ఘనంగా వారి భక్తిని ముగించుకొని మీ చెంతకు చేరుటకు కృప చేయండి. మరి ముఖ్యంగా నాయన ఈ కార్యక్రమానికి కారణమైన సహోదరులు వీరబాబు గారు, వారి కుటుంబం, వారికి మీరు ఇచ్చిన పిల్లలు, ఇరువైపులా ఉన్నటువంటి రక్త సంబంధికులు, మీ బిడ్డలందరినీ చల్లగా కాపాడండి. వచ్చినటువంటి మీ పిల్లలు మీ మాటలు విన్నారు, తిరిగి వెళుతున్నారు, క్షేమంగా వారు చేరవలసిన గమ్యానికి చేర్చండి. మీ చిత్తమైతే నాయన మరొక మారు మరలా మేమంతా కలుసుకునే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.